Hi friends, welcome to Nandi. Most of the important newspapers లో కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ టూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ us for more updates. These are the topics we are going to discuss today. PM Modi recently launched Indian Space Association. ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏంటి అని తెలుసుకునే ముందు లెట్ హ్యావ్ అ క్విక్ వ్యూ రిగార్డింగ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. అప్రాక్సిమేట్లీ 1960s లో మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ బిగిన్ అయ్యింది. ఇనిషియల్ స్టేజెస్ లో గవర్నమెంట్ సెక్టార్ ప్లేడ్ అ ప్రామినెంట్ రోల్, బట్ గ్రాడ్యువల్లీ ప్రైవేట్ సెక్టార్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఇట్ హ్యావ్ డన్ వండర్స్ and gave lot of contributions not only to India but also to the world. 2019 వరకు more than 300 foreign satellites ని మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. That was a huge success of our Indian space program. And private sectors, more than 500 private sector companies మన గవర్నమెంట్ కి అసెస్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ మన ఇండియన్ స్పేస్ సెక్టార్ ని ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది. సో వాట్ ఇస్ దిస్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ విల్ హెల్ప్ this space industry? It is a collective voice to show the interests of the space sector, and it consists of both government and private sector bodies. This is very important fact to be remembered. Indian Space Association lo both government and private sector bodies untayi anedi first fact to be remembered. Adi enduku to give a collective voice for our space industry. So I mentioned certain bodies here. These are the government bodies and private bodies. I mentioned only few bodies, but it's not mandatory to remember all the names of the bodies included in Indian Space Association. Then మన space reforms ని ఎలా చేంజ్ చేస్తాము? Whatever you are doing, it have to be done based on 4 pillars. Like private sector కి freedom of innovation provide చేయాలి, and government should play as a enabler. Like if for example A అనే ఒక private sector want to innovate something for the common people through space program, then definitely government should help or assist or being as an enabler to help this private sector. And మన youth ని ప్రిపేర్ చేయాలి స్పేస్ ప్రోగ్రామ్స్ లో ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఆల్వేస్ మన ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కువ టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది. లైక్ టాప్ లెవెల్లో డెవలప్మెంట్ అయ్యి దట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ డౌన్వర్డ్స్ అని. బట్ ది స్పేస్ సెక్టార్ ప్రోగ్రామ్ షుడ్ బి ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కామన్ మ్యాన్. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే ఫస్ట్ కామన్ మ్యాన్స్ బెనిఫిట్ అయిన తర్వాత దెన్ ఇట్ షుడ్ బి ద డెవలప్మెంట్ షుడ్ మూవ్ further. So these are certain 4 pillars to be remembered about the space reforms. This is a second fact to be remembered. ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది ఒక సింగిల్ విండో ఏజెన్సీ. దాట్ సింగిల్ విండో విల్ హెల్ప్ ప్రైవేట్ సెక్టర్ అండ్ స్టార్ట్అప్స్ టువర్డ్స్ ఆర్ ఇండియన్ స్పేస్ సెక్టర్. వీళ్ళు మన ఇండియన్ స్పేస్ సెక్టర్ కి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అని అనుకుంటే ఇండియన్ స్పేస్ అసోసియేషన్ విల్ ప్రొవైడ్ అ సింగిల్ విండో మెకానిజం. అండ్ అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ స్పేస్ ఇండస్ట్రీతోని ఎంగేజ్ అయ్యే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ పొటెన్షియాలిటీ ఆఫ్ దిస్ స్కీమ్ ఈస్ మన ఆత్మ నిర్భర్ భారత్ ఇండియా స్కీమ్ ఉంది కదా ఫ్రెండ్స్, టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఇన్ ఎవ్రీథింగ్. Yes, whatever the products we will be developing, that will be used within India and which will be produced within India, and exports kuda promote cheyali. So that is what your Atmanirbhar India, and it will help your Atmanirbhar India and also make India a leader in space in the global market. ఇప్పటి వరకు ఇండియా గ్లోబల్ మార్కెట్లో 2% ప్లేస్ మాత్రమే
చోటు చేసుకుంది. బట్ ఇట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు క్యాప్చర్ ఆల్మోస్ట్ 9% ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్ బై 2030. సో ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్, ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ బై 2030, we have to achieve this 9% potentiality of our space sector. ద ఫాల్స్ నోబెల్ ప్రైజ్. ఏంటి ద ఫాల్స్ నోబెల్ ప్రైజ్ అని అంటారు మేడం? నోబెల్ ప్రైజ్ ఎవరికైనా అనుకోకుండా ఇచ్చారా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ప్లీజ్ డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. Nobel Prize in Economic Sciences is sometimes considered as the false Nobel Prize by human rights activists. ఎందుకు అనంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన వీలునామా ప్రకారం 5 కేటగిరీస్ లో మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని తను వీలునామాలో రాశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ మెడిసిన్ లో మాత్రమే. సో ఎకనామిక్ సైన్సెస్ వాజ్ రీసెంట్లీ యాడెడ్ బై ద వరల్డ్స్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్, స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్. ఈ ప్రైజ్ అమౌంట్ ని ఆల్ఫ్రెడ్ నోబెల్ కి మెమొరీగా ఈ ఎకనామిక్ సైన్స్ కేటగిరీలో ఇది అనౌన్స్ చేసింది. అండ్ విచ్ ఇస్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ అనౌన్స్డ్ దిస్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్ సైన్సెస్ ఫ్రెండ్స్? రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. జనరల్ గా ఇప్పుడు 6 కేటగిరీస్ లో మనం నోబెల్ ప్రైజ్ ని అనౌన్స్ చేస్తాం. ఈ 6 కేటగిరీస్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ని 4 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే అనౌన్స్ చేస్తుంది. సో ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అనేది ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మనకి 2019 లో ఎకనామిక్ సైన్సెస్ లో నోబెల్ ప్రైజ్ విన్ అయిన బెనర్జీ గారి బిహేవియరల్ ఎకనామిక్స్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో వై డు వి మిస్ దిస్ నోబెల్ ప్రైజ్ ఎకనామిక్ సైన్సెస్ కేటగిరీ? ఇట్ వాస్ గివెన్ టు డేవిడ్ కార్డ్ అండ్ డి యాంగ్రియస్ట్ అండ్ గుడో డబ్ల్యూ బెన్స్. సో కార్డ్ చేసిన ఐడియాలజీ ఏంటి అంటే వేజెస్ కి అండ్ జాబ్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ జనరల్ గా మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, వేజెస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తే జాబ్స్ అనేవి తక్కువగా చేసేస్తారు, బికాస్ వేజ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాబ్స్ తక్కువ పెట్టేస్తారు అని చెప్పేసి. సో హీ ప్రూవ్డ్ దాట్ through a natural experiment this approach is wrong. కొన్నిసార్లు వేజెస్ ఇంక్రీజ్ అయినా కూడా జాబ్స్ అలాగే ఉండొచ్చు, జాబ్స్ పెరగొచ్చు, లేకపోతే జాబ్స్ తక్కువ అవ్వచ్చు. The result it showed among the others in that the increasing in the minimum wage does not necessarily lead to fewer jobs. It is very very important friends. ఎందుకు అనంటే మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో చాలా వరకు మనం మినిమం వేజెస్ ఇంక్రీజ్ చేయడానికి ఆలోచిస్తున్నాం. మినిమం వేజెస్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ జాబ్స్ ని ఎంప్లాయీస్ తీసేస్తారు, సో అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అని గవర్నమెంట్ భయపడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద సినారియో, యూ కెన్ ఇంక్రీజ్ ద మినిమం వేజెస్. యాంగ్రిస్ట్ అండ్ ఇంబెన్స్ ఎడ్యుకేషన్ అండ్ పే కి మధ్యలో ఉన్న రిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్ గా ఇక్కడ కూడా మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, లైక్ పెద్ద చదువులు చదివితే మనకి శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది అని. సో నవడేస్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఎట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది 1 ఇయర్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డిగ్రీ అనేది 4 ఇయర్ చేసేసాం. ఎస్, ఈ 4 ఇయర్స్ డిగ్రీ అంటే 1 ఇయర్ ఎక్స్ట్రా నీకు స్కూలింగ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఆ స్కూల్లో కానీ యూనివర్సిటీలో చదివే అందరి స్టూడెంట్స్ పైన ఒకేలాగా ఉండదు. ఫర్ సమ్ పీపుల్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, ఫర్ సమ్ పీపుల్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్. సో ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ లో మనం ఓన్లీ కాజ్ అండ్ ఎఫెక్ట్ పైన ఎలా డిపెండ్ అయ్యి ఉంటాం? ఏదైనా సిచ్యుయేషన్ వచ్చింది అని అంటే దాని రీజన్స్ ఏంటి, దాని ప్రభావం ఏంటి అని మాత్రమే చూసుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. సో దాన్ని అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మెథడాలజీలో ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి యాంగ్రిస్ట్ అండ్ ఇంబెన్స్ ఎడ్యుకేషన్ అండ్ పే కి మధ్యలో ఉన్న రిలేషన్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఈస్ వై దీస్ 3 people won the Nobel Prize for Economic Sciences. The next topic is United Nations Climate Change Summit. ఎక్కడ చూసినా మనకి న్యూస్ లో ఈ సమ్మిట్ గురించే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సమ్మిట్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 మధ్యలో జరగబోతుంది యూకే గ్లాస్గోలో. అండ్ బిఫోర్ దాట్ ఇండియా ఆల్రెడీ చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ని మోర్ అంబిషియస్ గా చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో అన్నారు. సో వాట్ ఆర్ దీస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్? అవి మ్యాండేటరీగా ఇంప్రూవ్ చేయడం,
Let's look into this category. INDC, full form is Intended Nationally Determined Contributions. So name ni batte manaki konni points అర్థమవుతాయి. Paris Summit 2015 మనం క్లైమేట్ చేంజ్ ని ఓవర్కమ్ చేయడానికి అగ్రిమెంట్ చేశాం. సో ఈ అగ్రిమెంట్ కి ముందే వార్సా సమ్మిట్ 2013 లో కంట్రీస్ అన్ని ఒక అగ్రిమెంట్ కే వచ్చాయి. లైక్ పబ్లిక్లీ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ what are the contributions you can do in order to prevent the climate change. Climate change ni overcome చేయడానికి ఏ కంట్రీ ఏమేం కాంట్రిబ్యూషన్స్ చేస్తుందో అనేది పబ్లిక్ గా మీరు అవి డిస్ప్లే చేయాలి అని చెప్పేసి వార్సా సమ్మిట్ 2013 లో కంట్రీస్ అన్ని ఒక అగ్రిమెంట్ కి వచ్చాయి. ఆ అగ్రిమెంటే ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. బట్ ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి లీగల్లీ బైండింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 2030 లోపు సో అండ్ సో అగ్రిమెంట్స్ మేము ఇవన్నీ ఫాలో చేస్తాము ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద గ్లోబల్ వార్మింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అని డిస్క్లోజ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ హ్యావ్ టు prove and it have to make policies and programs in order to achieve this. కానీ ఇవి legally binding కాదు. It is voluntary mechanism. ఇండియా ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ప్రకారం 2030 లోపు ఇవన్నీ చేస్తానని ఆల్రెడీ అగ్రిమెంట్ చేసింది. వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఆఫ్ ద జీడిపి దాన్ని 1/3 డిక్రీజ్ చేస్తాము అని చెప్పేసి, అండ్ మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంత ఉంటుందో దాంట్లో 40% నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ ద్వారా, దట్ ఈస్ రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా జనరేట్ చేస్తాము అని చెప్పేసి, అండ్ ఆల్సో 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ కార్బన్ సింక్ ని ప్రొవైడ్ చేస్తాను. అంటే అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని అబ్జర్వ్ చేసినందుకు అఫారెస్టేషన్, ట్రీ కవర్ పెంచుతాము బై 2030 వరకు అని చెప్పేసి. దీస్ ఆర్ ఆల్ యువర్ INDCs ఆఫ్ ఇండియా. బట్ దీన్ని ఇంకా మోర్ అంబిషియస్ గా చేయమని చెప్పేసి UK and US ఆర్ ఆస్కింగ్ ఇండియా to do much more contribution to climate change. Our contributions say ivi friends, like India already promised that 450 gigawatts of renewable energy by 2030 మేము increase చేస్తాము అని చెప్పేసి, and other countries are forcing India to give a deadline net zero carbon emissions. అంటే కార్బన్ ఎమిషన్స్ కంప్లీట్ గా జీరో వరకు చేస్తాము అనే డెడ్ లైన్ ఇంకా ఇండియా పెట్టలేదు, అది పెట్టమని అడుగుతున్నారు. అండ్ ఈవెన్ కోల్ తోని మనం ఎలక్ట్రిసిటీని ఎక్కువగా జనరేట్ చేస్తాము, బట్ యూ హ్యావ్ టు ఎండ్ ద యూజ్ ఆఫ్ కోల్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇంకో టార్గెట్. సో ఇవన్నీ టార్గెట్స్ కూడా మీరు పెట్టేసి మోర్ అంబిషియస్ INDCs ని చేయండి అని ఇండియాని ఫోర్స్ చేస్తున్నారు. సో దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ అవర్ వరల్డ్ ఫ్రమ్ గ్లోబల్ వార్మింగ్. UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2016 లో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడగడం జరిగింది, దట్ ఈస్ రిగార్డింగ్ ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్లీజ్ డూ పాజ్ ద వీడియో అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ ఇట్ సెల్ఫ్. సో ప్యారిస్ అగ్రిమెంట్ 2015 లో అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమని క్వశ్చన్. So the first statement, the agreement was signed by all the member countries of the UN and it will go into effect in 2017. So 2016 lo adi start avbotundi. So first option is wrong. So time management is much more important. You'll eliminate A and D. So 2 anedi renditlo undi kabatti 2 anedi compulsory, it is correct. So let's look into third point. Developed countries acknowledge their historical responsibility in global warming and committed to donate 1000 billion a year from 2020 to help developing countries. Definitely developed countries ఏవైతే ఉన్నాయో అవి ఫైనాన్షియల్ గా డెవలపింగ్ కంట్రీస్ కి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రొవిజన్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ 1000 billion a year, it is $100 billion a year. So third option is wrong. So the remaining is only 2. So the answer is B. Check whether you have answered it correct or not. The next topic is regarding National Human Rights Commission. 12th October na 28th Foundation Day of NHRC ni celebrate చేసుకున్నాం. So let's look into what is this NHRC is all about.
It is a statutory body. Statutory body ante enti friends? The body which was created through a law or act. Ante ee NHRC kuda oka act prakaram create chesamu. So that is why it is called as statutory body. First fact to be remembered, act enti? Protection of Human Rights Act 1993. This is the second fact to be remembered. Ee NHRC ki chairperson yavaru? The chairperson can be a retired Chief Justice of India or a judge of a Supreme Court. The third point. So, ఈ యాక్ట్ ప్రకారం NHRCయే కాదు, ఈవెన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని యాక్ట్ లో ప్రొవిజన్ మెన్షన్ చేసి ఉంటుంది. దిస్ ఇస్ ద ఫోర్త్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. సో ఈ NHRC లో ఉన్న చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద ఫిఫ్త్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. సో ప్రెసిడెంట్ కి ఎవరు రికమెండ్ చేస్తారు ఈ వీళ్ళని అపాయింట్ చేయమని? దెర్ ఇస్ ఎ కమిటీ, a 6-member committee which recommends the appointment of NHRC chairperson and members. So this is the sixth fact. A 6 members committee evaru? Prime Minister who is heading this committee, Speaker of the Lok Sabha, Deputy Chairman of the Rajya Sabha, Leader of opposition of both the houses of the parliament and also Union Home Ministry. So these 6 members will recommend the president to appoint NHRC and its members. Not only National Human Rights Council was in news, but also United Nations Human Rights Council is also in news, particularly related to India. So that is why it's very important. So ఈ UN Human Rights Council ki ఇండియా మరొకసారి రీ-ఎలెక్ట్ అయ్యింది. అండ్ ఈ ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, దాట్ టు త్రూ సీక్రెట్ బ్యాలెట్. అండ్ ఈ హ్యూమన్ రైట్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెజారిటీతో పాటు ఇండియాని మళ్ళీ ఒకసారి రీ-ఎలెక్ట్ చేశారు. అండ్ ఇఫ్ దిస్ ఇస్ డన్, దెన్ it will be the 6th term for India to be a member of this UN Human Rights Council, friends. So this is the one more important fact to be remembered. And India also vowed to continue its work for the promotion and protection of world human rights through Samman, respect, Samvad, dialogue and Sahyog through cooperation. ఇండియా ప్రెసెంట్ గా ఆల్రెడీ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్ గా వర్క్ చేస్తుంది. అండ్ దాట్ మెంబర్షిప్ విల్ బి ఎండెడ్ ఆన్ December 31st, 2021. సో 2022 నుంచి 24 కి మళ్ళీ ఒకసారి ఇండియా రీ-ఎలెక్ట్ అయింది. సో వాట్ ఇస్ దిస్ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్? అండ్ దాట్ లొకేషన్ ఈజ్ ఇన్ జెనీవా. అండ్ దీన్ని 2006 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్, which is intergovernmental body to promote human rights among the world. And దీంట్లో 47 member states ఉంటారు. What are the functions of this UN Human Rights Council? It investigates allegations of breaches of human rights in UN member states. And it also promotes thematic important human rights issues like freedom of expression, women's rights, LGBTQ rights, rights of racial and ethnic minorities too. The next topic is regarding India-US relations. వాటి మధ్యలో 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అన్ని ఇండియా సైన్ చేసింది US తో. What are those agreements? First agreement is logistic agreement. ఇది 2016 లోనే సైన్ చేసింది. And second was COMCASA was signed in 2018. COMCASA full form ఏంటి? Communications Compatibility and Security Agreement. 2019 లో Industrial Security Annex. That was an extension of General Security of Military Information Agreement. GSOMIA. That was also signed. And 2020 లో BESA agreement కూడా sign చేసింది. That is Basic Exchange and Cooperation Agreement for Geospatial Cooperation. So this is important fact for prelims to be remembered. And recent గా 17th edition of military exercise between India and US called exercise Yudh Abhyas was being held. That is from October 15th to October 29. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? అలాస్కా, USA లో. The next news is about intellectual property rights. అసలు intellectual property rights అంటే ఏంటి?
India is calling for a waiver of this intellectual property rights. Enduku? Because those are dismantling ట్రేడ్ అంటే ట్రేడ్ కి బ్యారియర్ లాగా కన్సిడర్ చేస్తున్నారు ఐపీఆర్స్. సో దట్ ఈస్ వై ఇండియా ఈస్ కాలింగ్ ఫర్ ఐపీఆర్ వేవర్. సో ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీన్. This is generally the rights given to the persons over the creations of their minds. కొత్తగా ఏమైనా ఇన్వెంట్ చేశారు, కొత్తగా లిటరీ వర్క్స్ ఆర్ ఆర్టిస్టిక్ వర్క్స్ ఆర్ ఎనీ సింబల్స్, నేమ్స్, ఇమేజెస్ యూజ్డ్ ఫర్ కామర్స్, అవన్నీ చేసినందుకు వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆర్ గివెన్. లైక్ దే క్యాన్ యూజ్ దేర్ ఓన్ క్రియేషన్స్ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ ఎక్స్ అనే ప్రోడక్ట్ ని కొత్తగా క్రియేట్ చేశారు. సో అండర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఈ ప్రోడక్ట్ ని తను మాత్రమే తయారు చేసే రైట్స్, ఎక్స్క్లూజివ్ రైట్స్ విల్ బి గివెన్ టు పర్సన్ A, for example, for 20 years. So, ఈ 20 years వరకు తను మాత్రమే ఈ ప్రోడక్ట్ ని డెవలప్ చేయాలి. That without the permission of person A, nobody can replicate the same thing again all over the world. That is what your intellectual property rights mean. So, where are these IPRs are mentioned? Universal Declaration of Human Rights lo Article 27 lo e intellectual property rights are mentioned. And even World Trade Organizations lo oka agreement untundi to promote these intellectual property rights. Those are called as TRIPS agreement, trade related aspects of intellectual property rights. And ee agreement lo ememi cover chestaru ante patent rights, copyrights, trademarks, even your geographical indications, manam GI tags istu untam kada, industrial designs, trade secrets, and exclusionary rights over new types or new products. So all these are covered under your intellectual properties of WTO agreement called TRIPS. China launches a new biodiversity fund. Generally, China is considered as the world's biggest polluter. So, global ఉన్న biodiversity ని protect చేయడానికి developing countries కి so and so fund provide చేస్తాను అని చెప్పేసి it launched a new biodiversity fund by injecting $233 million. So, generally, southern Chinese city Kunming place lo oka meeting jarigindi and about 195 countries delegates have attended it in order to safeguard plants, animals and ecosystems in the world. The summit main aim is 2030 ki 2050 ki new types of targets establish chesi avanni achieve chesdamu ani cheppesi the main aim of this summit. And China came with 30 by 30 agenda. That is, it would afford 30% of Earth's land and oceans protected status by 2030. This is what your 30 by 30 agenda is. Kani, rich countries are telling that already manaki United Nations Global Environment Facility is providing certain financial assistance to developing nations. So China kuda andulone provide cheyochu kada. Why it is creating a new biodiversity fund again is a question mark. The next topic is regarding Border Security Force. Recently, Union Home Ministry Border Security Force powers evaithe untayo avitni enhance chesaru. So certain states were not satisfied with the enhancement of the powers of Border Security Force. So enti emani enhance chesaru ante they can arrest, search and seize anything within the 50 kilometers from the international boundary in Assam, West Bengal and Punjab. So this is what is in news. So what is this Border Security Force? It is considered as world's largest border guarding force. This is the first fact to be remembered. Dini eppudu establish chesaru 1965 December 1st na establish chesaru. And ee border security force ye international borders ni protect chestundi? Bangladesh and Pakistan ni. Third factor to be remembered. Last
కరెంట్ అఫైర్స్ లో సశస్త్ర సీమా బల్ గురించి నేను మెన్షన్ చేశాను. సో సశస్త్ర సీమా బల్ ఏ ఇంటర్నేషనల్ బార్డర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది? ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దిస్ ఇస్ ద ఫోర్త్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, because sometimes we may confuse that Ministry of Defense అనుకుంటాము, but it is Ministry of Home Affairs. The next topic is regarding PM Gati Shakti scheme. The scheme is about to develop holistic infrastructure. దీనికి ₹100 lakh crore project announce చేశారు. So for what purpose? For interconnectivity between road, rail, ఎయిర్ అండ్ వాటర్ వేస్ కి మధ్యలో ఇంటర్ కనెక్టివిటీ జరిగి ట్రావెల్ టైం అనేది రెడ్యూస్ అయ్యి ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అన్నదే దీని మెయిన్ aim. So next is climate transparency report. As climate change is the hot topic now, so definitely you have to know certain reports. E report ni 16 research and non-governmental organizations anni kalipi compile chesaru across 14 out of G20 member countries. And out of G20 member countries lo only United Kingdom, that is UK, have a domestic target that aligns with the 1.5 degrees model domestic pathway in 2030. This is according to your Paris Climate Agreement 2015. So danni reach avvadaniki tana national targets ni correct ga pettindi only United Kingdom maatrame. Migita anni countries are not following anything or not following up to the mark in order to achieve this 1.5 degrees Celsius climate change. Even India chese contributions kuda are not sufficient to gain this 1.5 degrees Celsius temperature globally. One sun, one world and one grid. It is an initiative which was put forth by India itself. This is the first fact to be remembered. Eppudu manam ee idea ni put forth chesamu ante the first assembly of your International Solar Alliance in October 2018. Second fact to be remembered. What is the main objective of this initiative? To build a global consensus regarding sharing solar resources among more than 140 countries of West Asia and Southeast Asia. ఈ ప్రోగ్రామ్ కి టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేది వరల్డ్ బ్యాంక్. So why this is in news? In May 2021, United Kingdom initiative called Green Grids and India's initiative called this One Sun, One World, One Grid initiative ni combine chesi jointly ga launch cheyali ani May 2021 lone decide ayyaru. So maybe this next COP26 summit at UK Glasgow lo jarugutundi kada, so aa summit lo maybe this will be launched. Even certain reports are also in news. First was Global TB report. Who will be releasing this Global TB report, friends? World Health Organization. This is the first fact to be remembered. Inko important fact enti anante over 10 years ante over a decade varaku manam chese policies and programs valla global level lo TB deaths anevi takkuga ayyayi. But for the first time over a decade, TB deaths have increased because of COVID-19 impact. COVID-19 impact వల్ల మనం TB పైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేకపోయాము. So maybe for that reason TB deaths have increased. So these are the two facts you have to remember about Global TB report. The next index was in news was Global Hunger Index. This was jointly published by Concerned Worldwide. It is an Ireland-based humanitarian group and Weltunger Life. It is a Germany-based NGO. This is the first fact to be remembered about the Global Hunger Index and what it calculates. It comprehensively measures and track hunger at global level, regional level and also country level. This is the second fact to be remembered. And Global Hunger Index lo 4 indicators use chesi calculate chestaru. First was undernourishment. Undernourishment ante per day manam inni calories food తీసుకుంటే we will be considered as nourished. But per day ఎంతమంది insufficient calories intake చేస్తున్నారు population wise లో, that is considered as undernourishment. And child wasting. General గా wasting అంటే low weight
for the height is considered as wasting. So under 5 years లో ఉన్న children వాళ్ళు ఎంతమంది ఈ wasting problem తోని ఫేస్ అవుతున్నారు. And child stunting, what is mean by stunting friends? Low height for the age కి తగ్గట్టు మనం height ఉండకపోతే will be considered as a stunted kid. So under 5 age లో ఎంతమంది పిల్లలు stunting తో బాధపడుతున్నారు. And one more thing is child mortality means death. సో అండర్ 5 years లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. సో ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్ ఫర్ యువర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 లో ఇండియా వాజ్ ర్యాంక్డ్ వెరీ low, that is 101th rank out of 116 countries. Earlier, out of 107 countries, India was ranked at 94th position, but ఈసారి India rank was behind Pakistan, Bangladesh and also Nepal. So India is challenging this India's poor ranking in global hunger index. Dani methodology correct ga ledu and ground reality and facts vallu consider cheyaledu అని చెప్పేసి India is challenging this report. The next topic is regarding GI tax, geographical indication tax. నేను already ఇది last week current affairs లో explain చేశాను. So recently Kallakurichi wood carvings and Karupur Kalamkari paintings were given GI tax. ఈ Kallakurichi wood carvings are a unique form of wood carving. అంటే చెక్కని డిఫరెంట్ గా శిల్పిలాగా చెక్కుతూ ఉంటారు. ఆర్నమెంటేషన్ అండ్ డిజైన్స్ అండ్ ట్రెడిషనల్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు ఇట్ సెల్ఫ్. అండ్ కారుపూర్ కలంకారీ పెయింటింగ్స్ ఆర్ నోన్ ఫర్ అస్ ఫ్రెండ్స్ బికాస్ తాంజావూర్లో ఎక్కువగా ఇవి యూస్ చేస్తారు. పర్టికులర్గా టెంపుల్స్లో జరిగే ఏవైతే రిచువల్స్ ఉంటాయో లైక్ అంబ్రెల్లా కవర్స్ కి కావచ్చు, సిలిండ్రికల్ హ్యాంగింగ్స్, చారియట్ కవర్స్, అస్మనాగ్రి, ఫాల్స్ సీలింగ్ క్లాత్ పీసెస్, ఇవన్నిటికీ మనం ఆల్రెడీ చూసే ఉంటాం బట్ వీ డు నాట్ నో దట్ ఈస్ అ కలంకారీ పెయింటింగ్స్. అండ్ డాక్యుమెంటరీ ప్రకారం ఈవెన్ నాయక రూలర్స్ ఎవరైతే ఎర్లీ 17th centuryలో ఉన్నారో వాళ్ళు కూడా ఈ కలంకారీ పెయింటింగ్స్ ని యూజ్ చేశారు అని ఎవిడెన్స్ ఉంది అంట. సో లెట్స్ లుక్ హియర్. సో దిస్ ఇస్ ద wood carving and this is the kalamkari paintings.